ఇంట్లో 20 సంవత్సరాల నుంచి ఒకరి తర్వాత ఒకరు చనిపోతూనే ఉన్నారు. ఎందుకనంటే మా పెద్దమ్మ వాళ్ళ భర్త చనిపోయిండు. తర్వాత మా తమ్ముడు చనిపోయిండు. అక్క చనిపోయింది. తర్వాత ఇంకో అన్న చనిపోయిండు. అన్న వాళ్ళ కొడుకు చనిపోయిండు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మగోళ్ళు ఒకరి తర్వాత ఒకరు చనిపోతూనే ఉన్నారు. 20 సంవత్సరాల బట్టి వాళ్ళు అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. శుభవాస్తు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో ఉన్నాము. ఇక్కడ ఒక ఇంట్లో మగవారిని అందరినీ తినేసిందట ఈ ఇల్లు. ఒకరు వెనక ఒకరు, ఒకరు వెనక ఒకరు, ఒకరు వెనక ఒకరు. వీళ్ళు చెప్పగా విన్నాను. అది నేను చెప్తే బాగుండదు. మా మామయ్య చనిపోయిండు, మా ఆడబిడ్డ చచ్చిపోయింది, మా మరిది చచ్చిపోయిండు, మా ఆయన చచ్చిపోయిండు, నా కొడుకు చచ్చిపోయిండు 3 సంవత్సరాల బాబు. ఈ యొక్క 20 సంవత్సరాల లోపు వీళ్ళందరూ ఇట్లా చచ్చిపోయిండ్రు. ఇది అలా వచ్చి చచ్చిపోయిండ్లా తెలుస్తలేదు మాకు. వాస్తు సామాన్ చూసే సామిని పిలిపించినాం మేము మా ఇంటికి. మాతాజీ వారే మాట్లాడతారు. నమస్తే అండి. మేము ఈ రోజు ఇక్కడ గురుగారిని పిలిపించుకున్నాము. నేను శుభమస్తు యూట్యూబ్ ఛానల్ చూసి నేను గురుగారిని కాంటాక్ట్ అయ్యాను. కాంటాక్ట్ అయ్యి గురుగారితో మాట్లాడితే గురుగారు ఇక్కడ ములుగు జిల్లా మాది ములుగు వచ్చిండు. అలాగే మా ఇల్లు చూపించినాక మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు కూడా వాళ్ళకు ఇంట్లో బాగాలేదు అని అంటే వాళ్ళు కూడా చూపించుకుంటారంటే వాళ్ళ ఇంటి దగ్గరికి గురువుని తీసుకొని వచ్చాను. తీసుకొచ్చినాక ఇల్లు కొంచెం వాస్తులు చూపిద్దామని గురుగారిని తీసుకొని వస్తే కొంచెం ఆగ్నేయం పెరిగిందని చెప్పి ఆగ్నేయంలో ఉన్న ఈశానం కొంచెం చిన్న కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అవి కొన్ని సరిదిద్దుకోవాలని చెప్పేసి గురువుగారు చెప్పారు. లేట్రూమ్ బాత్రూమ్ కొంచెం చేంజ్ చేయించాడు. ఈశానం కొంచెం తగ్గిందని చెప్పిండు. ఆగ్నేయం పెరిగిందని చెప్పాడు. దానికి చిన్న కొన్ని రెమెడీ చెప్పాడు, చేసుకోమని, చేసుకుంటే బాగుంటుందని చెప్పాడు. ఎందుకనంటే వీళ్ళ ఇంట్లో 20 సంవత్సరాల నుంచి ఒకరి తర్వాత ఒకరు చనిపోతూనే ఉన్నారు. ఎందుకనంటే మా పెద్దమ్మ వాళ్ళ భర్త చనిపోయిండు. తర్వాత మా తమ్ముడు చనిపోయిండు. అక్క చనిపోయింది. తర్వాత ఇంకో అన్న చనిపోయిండు. అన్న వాళ్ళ కొడుకు చనిపోయిండు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మగోళ్ళు ఒకరి తర్వాత ఒకరు చనిపోతూనే ఉన్నారు. 20 సంవత్సరాల బట్టి వాళ్ళు అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఏడ చూపించినా కానీ ఏ ప్రాబ్లం ఉన్నా అన్ని ప్రాబ్లంకు తిరుగుతున్నారు, కానీ ఏ ప్రాబ్లం కూడా వాళ్ళకు కరెక్ట్ వర్కౌట్ కాలేదు. కాకపోతే గురువుగారిని పిలిపించుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పాడు, సలహాలు ఇచ్చాడు. ఆ మ్యాప్ తీశాడు. మ్యాప్ ప్రకారం చేసుకుంటే అన్ని బాగుంటాయి అని గురుగారు మాకు మాట ఇచ్చారు. గురువుగారు ఇంత దూరం వచ్చి మాకు వాస్తు చూసి సెడి చేసినందుకు చాలా సంతోషపడుతున్నాము. గురుగారు సంతోషం, మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. శుభవాస్తు ప్రేక్షకులారా, విన్నారు కదా. ఇలాంటి ఎన్నో వేల ఇండ్లు నేను నా వాస్తు శాస్త్ర పరిశోధనలో గమనించాను. ఏం చేయాలో తెలియక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక, పరిష్కారం కానరాక ఎంతోమంది వాస్తు శాస్త్రంపై అవగాహన లేక బాధపడుతున్నారు. వాస్తు శాస్త్రంపై అందరికీ అవగాహన కల్పించడానికే శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాను. దాదాపు 85 మిలియన్ల మందికి రీచ్ అయ్యి ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంది. ఇంతటి ప్రమాదాలు జరగడానికి కారణం ఇక్కడ ప్రముఖమైన వాస్తు దోషాలు ఏమైనా ఉన్నాయా అంటే లేదు. చిన్న వాస్తు దోషాలే పెద్ద ప్రమాదాలు చేస్తాయి. అవి ఏమి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇల్లంతా బాగుంది. మన భవానీ మాత గారి ఇల్లు ఎలాగా ఉందో అలాగే ఉంది. కాకపోతే అక్కడికి ఇక్కడికి తేడా ఏమంటే చూడండి, ఆగ్నేయం మెట్లు పెరిగింది. ఈ మెట్ల కింద గోడ కట్టారు. ఇది గోడ కట్టినప్పుడు ఆగ్నేయం ఎప్పుడైతే పెరిగిందో ఇక్కడ ఆ స్టేర్స్ లెవెల్కి స్లాబ్ ఉన్నా కూడా ఆగ్నేయ దోషం అనుభవించక తప్పదు. ఆగ్నేయం పెరిగిందంటే తూర్పు లెస్ అయిందని అర్థము. ఆగ్నేయం పెరిగిందంటే తూర్పుతో పాటు ఈశాన్యము లెస్ అయిందని అర్థము. మరి తూర్పు ఈశాన్యము లెస్ అయిన ఇంట్లో మగవారు బ్రతికి ఉండడానికి సాధ్యం కాదు. కాబట్టే ఈ అనర్థాలు జరిగాయి. అందువల్ల ఆ మెట్ల పారుకు సమానంగా, ఈ ఉత్తరము గోడకు సమానంగా ఇక్కడ ఒక డమ్మీ పిల్లర్ కట్టమని చెప్పాను. ఇక్కడ ఒక 3 అడుగుల పిట్టగోడ, ఇక్కడ ఒక 3 అడుగుల పిట్టగోడ పెట్టి సింహద్వారం ఎదురుగా ఇక్కడ గేటు పెట్టుకోమని చెప్పాను. మరి వీటితో పాటు ఇదొక దోషమైంటే ఇంత ప్రమాదం జరగదు. వీటితో పాటు విశాలమైన ఖాళీ స్థలం ఉండడం వల్ల వీరి ఇంటికి సింహద్వారంకి ఎదురుగా ఉన్న గేటు తూర్పు ఆగ్నేయం గేట్ అయ్యి విశేష ఆగ్నేయ దోష ఫలితాలను ఇచ్చింది. దీనితో పాటు ఆగ్నేయంలో బాత్రూమ్లు, లెట్రిన్లు కట్టి మూత వేశారు, వెంటిలేటర్స్ పెట్టలేదు. అక్కడనే పిట్టు ఏర్పాటు చేశారు. చూసారా, ఒకదానికి 2, 2టికి 3, 3టికి 4 ఆగ్నేయ దోషాలు ఒకదానికొకటి. ఇదంతా పరిసర వాస్తులో తోడయి
వీరిని ఇన్ని ఇబ్బందులకు గురి చేసింది. ఇప్పుడు ఇదొక ఆల్టరేషను. ఆ బాత్రూములు తీసేసి ఇక్కడ వాయువులో ఖాళీ ప్రదేశం ఉంది, ఇక్కడ పెట్టుకోమన్నాను. దాని ముందరే అక్కడ ఆ ఇంటికి లెటర్ని పెట్టి పాయింట్ చూపించాను. ఈ గేటుని అలాగే ఉంచి బీగం వేసుకొని ఈశాన్యంలో ఒక పెద్ద గేటు ఉంది, ఆ గేటు ద్వారా నడవమని చెప్పాను. ఇవి చేసుకుంటే చాలు, వీళ్ళ ఇంట్లో మళ్ళా ఇంకా ఎలాంటి దురాగతము జరగదని తెలియజేస్తూ, ఎందువల్ల చెప్తున్నానంటే ఇలాంటి ఎన్నో లక్షల ఇండ్లు నేను సజయించాను కాబట్టి ఆ అనుభవంతో వీళ్ళకి మాటిస్తున్నాను. ఇంకెప్పుడు ఏమీ జరగదమ్మా మీ ఇంట్లో, ఇవి చేసుకో. శుభవాస్తు ఛానల్ ప్రేక్షకులారా, మీరు కూడా వాస్తు సరి చేసుకోండి, సంతోషంగా సుఖంగా ఆనందంగా ఉండాలని తెలియజేస్తూ మీ వాస్తు పండిట్ సందర్శన ధనంజయ స్వామి, భూమానంద ఆశ్రమము, మడకశిర.